భారత్ బంగ్లాదేశ్ మధ్య 3 టీ20ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా రేపు తొలి మ్యాచ్ జరగబోతుంది. ఇరు జట్లు ఇప్పటికే నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత యువ జట్టు ఘన విజయంతో ఈ సిరీస్ ను ఆరంభించాలని భావిస్తుంది. ఇదిలా ఉంటే గ్వాలియర్ లో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చివరిసారిగా 2010లో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇక్కడ వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీతో దుమ్ము రేపాడు. అయితే గ్వాలియర్ స్టేడియంలో ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా జరగలేదు. కానీ మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ఇక్కడే నిర్వహించారు. ఇక సాధారణంగా ఈ గ్రౌండ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. రేపు ఆదివారం మ్యాచ్ లో కూడా పిచ్చి బ్యాటింగ్ కు సహకరిస్తుందని అంచనా నేపథ్యంలో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ టీ20 లీగ్ లో 4 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. అలాగే చేజింగ్ టీమ్ కే ఇక్కడ విజయ అవకాశాలు ఎక్కువ. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 8 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. అయితే భారత జట్టులో పలువురు హిట్టర్లు ఉండడంతో సిక్సర్లతో హోరెత్తించడం ఖాయం. అలాగే ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం కూడా ఖాయమని చెప్పవచ్చు. మొత్తానికి పిచ్చి పరిస్థితిని బట్టి బంగ్లాదేశ్ కంటే టీమిండియానే ఈ పిచ్చి అనుకూలంగా ఉండనుంది. బంగ్లాదేశ్ బౌలింగ్ పిచ్ లో కాస్త కూస్తో పోరాడే అవకాశం ఉండేది. కానీ బ్యాటింగ్ పిచ్లపై టీమిండియా బ్యాటర్లను అడ్డుకోగలరా? అందుకే టీమిండియానే ఈ మ్యాచ్ లో ఫేవరెట్ అని చెప్పవచ్చు.